హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి కూటమి ప్రభుత్వం మనకి ఆగస్టు 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో రైతులందరికీ 5,000 రూపాయలు అయితే తమ ఖాతాకు డీబీటీ ద్వారా నేరుగా జమ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో భాగంగా చాలామంది రైతులు అమౌంట్ పడలేదని చెప్పేసి అంటున్నారు. సో అమౌంట్ పడని వారికి ఎటువంటి కారణాల చేత వాళ్ళకి అమౌంట్ పడలేదని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనము ఈ అన్నదాత సుఖీభవ సంబంధించి గత వైసీపీ ప్రభుత్వము భూ సర్వేనే చేయడం జరిగింది. సో ఈ భూ సర్వేలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సర్వేనే చేయడం జరిగింది. సో ఆ సర్వేలో కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల కొంతమంది రైతులకు కూడా అమౌంట్ అయితే పడలేదండి. సో మిస్టేక్ అంటే ఏం లేదండి, మీకు భూ సర్వే చేసేటప్పుడు రైతు సోదరులు ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి బయోమెట్రిక్ అనేది వేయాల్సి ఉంటుంది. సో మీరు బయోమెట్రిక్ వేయకపోతే మీకు నో డేట్ ఆఫ్ ఫౌండ్ అని చెప్పేసి కూడా రావడం జరుగుతుందండి. సర్వే చేసినప్పుడు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా ఎన్పిసిఐ లింక్ లేకుండా కూడా అమౌంట్ పడకపోవచ్చు. సో అలాంటి కారణాల చేత చాలామంది రైతులకైతే అమౌంట్ పడలేదు. సో ఇప్పుడు వాళ్ళు ఎలా క్లియర్ చేసుకోవాలి, వాళ్ళకి ఏమైనా మరొక అవకాశం ఉందా అంటే 100% అవకాశం అయితే ఇవ్వడం జరిగింది గ్రామ వార్డు సచివాలయంలో మనకి. సో ముఖ్యంగా ఎవరైతే డబ్బులు పడలేదో సమ్ కారణాల చేత మీరు స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు రీజన్స్ వచ్చింటాయో ఆ రీజన్ సంబంధించి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి మన యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లాగిన్లో మనము గ్రివెన్స్ అనేది రైట్ చేసుకోవచ్చు. సో ప్రతి రైతు అమౌంట్ పడిన వాళ్ళు వాటి యొక్క రీజన్ సంబంధించి గ్రివెన్స్ అనేది రైట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి రైతు సోదరులు పేమెంట్ స్టేట్ చేస్తున్నప్పుడు మీకు వచ్చినటువంటి రీజన్స్ అనేది సంబంధిత అధికారులకు తెలియజేస్తే వాళ్ళు గ్రివెన్స్ అని రైట్ చేయడం జరుగుతుంది. ఈ గ్రివెన్స్ అనేది మనకి ఈ నెల 25 వరకు పెట్టుకునే అవకాశం అయితే గవర్నమెంట్ కల్పించడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో భాగంగా చాలామంది రైతులకు పలు కారణాల చేత అమౌంట్ అనేది పడలేదు. సో ఆ కారణాలు ఏంటనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఎవరైతే గ్రివెన్స్ అప్లై చేయాలనుకుంటున్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంటు పట్టాదారు యొక్క పాస్బుక్, అలాగే ఆధార్ కార్డుకి లింక్ అయినట్టు మొబైల్ నెంబరు, అలాగే 1B. సో 1B ఉన్నా కూడా సరిపోతుంది. ఈ డాక్యుమెంట్ తీసుకుని వెళ్తే మీకు గ్రివెన్స్ అనేది రైట్ చేయడం జరుగుతుంది. గ్రామ వార్డు సచివాలయం అంటే మీ గ్రామంలో ఉన్నటువంటి మీ సొంత ఊర్లో ఉన్నటువంటి సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ అనేది మీకు గ్రివెన్స్ అని రైట్ చేస్తారు. ఈ గ్రివెన్స్ అనేది ఈ నెల 25 వరకు మాత్రమే అవకాశం కల్పించడం జరిగింది. సో ఎవరైతే అమౌంట్ పడలేదో ఆ రైతు సోదరులు వెళ్ళి గ్రివెన్స్ అని రైట్ చేసుకోండి. సో చాలామందికి అమౌంట్ పడలేదని చెప్పేసి అంటున్నారు. ఎందుకు పడలేదు అనే కారణాలు అనేది ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి మొదటి విడతగా కూటమి ప్రభుత్వం 5,000 రూపాయలు అయితే ఆగస్టు 2వ తారీఖున ప్రతి ఒక్క రైతు సోదరికి ఎలిజిబుల్ అయినటువంటి ప్రతి ఒక్క రైతు సోదరికి నేరుగా తమ యొక్క ఖాతాకు డీబీటీ ద్వారా అమౌంట్ అయితే జమ చేయడం జరిగింది. సో దాదాపుగా 90% అయిపోయిందని చెప్పేసి రైతులందరికీ క్రెడిట్ అవ్వడం జరిగిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఇక్కడ క్లియర్గా లెక్కలు అయితే చూపించడం జరుగుతుందండి. సో అలాగే మనకి ఈ రైతు సంబంధించి ఎవరికైతే పేమెంట్ పడలేదో ఏ కారణాల చేత పడలేదు అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనకి రైతుకు సంబంధించి కనీసం 10 సెంట్ల భూమి లేకపోవడం వల్ల సో ఆ కారణం చేత కూడా పడినకపోవచ్చు అండి. అలాగే రైతు ఆధార్ కార్డుకి బ్యాంకు లింక్ లేకపోవడం వల్ల అంటే ఎన్పిసిఐ లింక్ అంటారండి. సో ఇది లేకపోవడం వల్ల కూడా అమౌంట్ అనేది పడిండకపోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం. అలాగే రైతులు అంటే భూ సర్వే చేశారు కదా, సో సర్వే చేసినప్పుడు రైతు కేంద్ర సేవలో ఈకేవైసీ అనేది చేయలేదు. సో అలాంటి వాళ్ళకు కూడా అమౌంట్ పడలేదని చెప్పేసి ఈకేవైసీ అనేది పూర్తి కావాలని చెప్పేసి పెండింగ్ ఉన్న వాళ్ళకి అమౌంట్ పడలేదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం. అలాగే గతంలో చెప్పినటువంటి 16 కారణాల చేత ఏదైనా ఒక కారణం ఉన్నచో వారికి నగదు క్రెడిట్ అవ్వదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో పేమెంట్ క్రెడిట్ అవ్వకపోవడం గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఒకటి రైతు యొక్క ఆధార్ నెంబర్తో వెబ్లాండ్కి లింక్ లేకపోవడం, అంటే ఆధార్ షీడింగ్ లేకపోవడం వల్ల మీకు అమౌంట్ కూడా పడిండకపోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డేటా అనేది గవర్నమెంట్ అప్డేట్ చేయడం జరిగిందండి. సో మీరు వెబ్లాండ్ సంబంధించి లింక్ లేదని కారణం చేత పేమెంట్ ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టడం జరిగింది. అంటే మీ యొక్క పాస్బుక్కి ఆధార్ నెంబర్ లింక్ లేకపోవడం వల్ల మీ యొక్క పేమెంట్ అనేది హోల్డ్లో పెట్టారు. సో మీరు లింక్ చేసుకుంటే మీకు పేమెంట్ అనేది పడుతుంది. సో ఎలా లింక్ చేసుకోవాలంటే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ సెంటర్ యొక్క మీ సేవలో కానీ అలాగే ఏపీ సేవ పోర్టల్లో కానీ మనకి ఈ మొబైల్ పట్టాదారు యొక్క ఎల్పీ నెంబర్ అని చెప్పేసి ఉంటుందండి. ఆప్షన్ ద్వారా మీరు మీ యొక్క ఆధార్ నెంబర్కి పాస్బుక్కి ఆధార్ నెంబర్ లింక్ చేసుకున్నటువంటి మరుసటి రోజు మీకు అప్రూవల్ అయిన వెంటనే మీ యొక్క అమౌంట్ అనేది మీకు క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అంటే మీ అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది, హోల్డ్లో పెట్టారు. సో ఈ భూమి అనేది మీకు పట్టాదారు పాస్బుక్కి ఆధార్ నెంబర్ లింక్ లేకపోవడం వల్ల ఆపివేయడం జరిగింది. సో మీదా కాదని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర
హోల్డ్ చేయడం జరిగింది అమౌంట్. మీరు లింక్ చేసుకుంటే అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఎవరన్నా ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు వెంటనే గ్రామ వార్డు సచివాలయంలో డిస్కషన్ కన్సల్ట్ అయితే మీకు ఈ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుందండి. సో ఈ ప్రాసెస్ చేసిన తర్వాత స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ 2 ప్రాసెస్ సంబంధించి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, వారికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి. అప్లై చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఐడి నెంబర్ అయితే వస్తుంది. ఆ ఐడి నెంబరు మనకి టర్క్ అప్లికేషన్ స్టేటస్ అనేది మనకి అప్రూవల్ అయిందా పెండింగ్ ఉందని చెప్పేసి కూడా ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి 2 వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను త్వరలో. సో ముఖ్యంగా ఈ విధంగా మనకైతే ఇవ్వడం ఉంది. సో మనకి పట్టాదారు యొక్క ఆధార్ షీడింగ్ ప్రాసెస్ సంబంధించి గ్రామ వార్డు సచివాలయంలో అయితే మీరు అప్లై చేసుకోవాలి. సో ఈ కారణాల చేత చాలామందికి అయితే పడలేదు. సో మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ నెంబర్ లింక్ లేకపోవడం, అంటే వెబ్లాండ్ లింక్ లేకపోవడం వల్ల గవర్నమెంట్ దృష్టిలో హోల్డ్లో పెట్టడం జరిగింది పేమెంట్ అనేది. ఈ విషయాన్ని రైతులందరూ గమనించాలి. సో ముఖ్యంగా వెబ్లాండ్ రిపోర్ట్కు ఆధార్ నెంబర్ లింక్ లేకపోవడం వల్ల మీ యొక్క రైతు సోదరికి 5,000 అమౌంట్ అనేది పడలేదు. సో ఈ విషయాన్ని మీరు గమనించాలన్నమాట. సో అలాగే మనకి ఈ ప్రాసెస్ అనేది ఆగస్టు 25 లోపల మీరు గ్రీవెన్స్ అనేది రైట్ చేసుకోవచ్చు. రైట్ చేసుకుంటే మీకు అమౌంట్ అనేది క్రియేట్ చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి కావాల్సిన డాక్యుమెంట్ అనేది మీకు చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ మనకి పట్టాదారు యొక్క ఆధార్ షీడింగ్ అనేది సచివాలయంలో మీకు చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా గ్రామ వార్డు సచివాలయంలో ఎవరికైతే అన్నదాత సుఖీభవ సంబంధించి అమౌంట్ పడలేదో వాళ్ళు ఈ విధంగా అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే మనకి ఈ అన్నదాత సుఖీభవ సంబంధించి నో డేటా ఫౌండ్ వచ్చిన వాళ్ళు కూడా సంబంధిత అధికారులను కన్సల్ట్ అయితే మీకు అమౌంట్ అయితే పడడం జరుగుతుందండి. ఎటువంటి డౌట్ లేదు. ఒకసారి అయితే మీరు కన్సల్ట్ అవ్వండి. సో మీకు ఈ కేవైసీ అనేది పూర్తి అయ్యకపోవచ్చు, లేకుంటే మీ యొక్క భూమి అనేది ఆధార్ నెంబర్ అనేది మీ పట్టాదారికి ఆధార్ నెంబర్ అనేది లింక్ అయ్యకపోవచ్చు అండి. దయచేసి ఈ 2 విషయాలు మీరు దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులను కన్సల్ట్ అయితే మీకు అన్నదాత సుఖీభవ అనేది ఈ నెల 25 లోపల మీరు గ్రీవెన్స్ రైట్ చేసుకుంటే మరుసటి రోజు అనేది మీకు అమౌంట్ పడుతుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ సంబంధించి మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇదండి అన్నదాత సుఖీభవ సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అలాగే మన యొక్క వెబ్లాండ్ రిపోర్ట్ అనేది, అంటే పట్టాదారు యొక్క పాస్బుక్కు ఆధార్ నెంబర్ ఏ విధంగా లింక్ చేయాలని చెప్పేసి డిస్కషన్ వరకు ఎలా చేయాలని చెప్పేసి నెక్స్ట్ వీడియో మీకు పోస్ట్ చేస్తానండి. ఇదండి ఈ వీడియోలో అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.